ఆయన అందరికీ నమస్కారం. నేను మీ పన్నీర్ వెంకటేశ్వరరావుని. రాష్ట్రంలో రాజకీయ అలజడి మొదలు పెట్టిన కొంతమంది రాజకీయ నాయకులు ప్రజల ముసుగులో, హిందూ సంఘాలు క్రైస్తవ సంఘాలనే ముసుగులో మొదలుపెట్టారు. ఎవడు కొడితే మైండ్ బ్యాక్ అయి దెమ్మ తిరుగుద్దో ఆడే పండు అంటాడు పోకిరి సినిమాలోని. అలాగా ఎవరి గురించి మాట్లాడితే నేనే హైలైట్ అవుతాను, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో మాట్లాడితే అదే నియోజకవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాట్లాడతారో అన్న పందానంలో పిఠాపురం నియోజకవర్గాను హిందూ సంఘాలు క్రైస్తవ సంఘాలు అనే చిన్నదే ఒక అలజడి లేపారు. అంటే మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా దీని గురించే చర్చించాలి దేశవ్యాప్తంగానే. ఎవరి గురించి చర్చిస్తే బాగుంటుంది అన్నదే ఇది పిఠాపురాన్ని జరిగిన సమస్య. ఇది రాజకీయ నాయకుల ముసుగులో ప్రజలు ఉండొచ్చు, హిందూ సంఘాలు ఉండొచ్చు, క్రైస్తవ సంఘాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని మనం తప్పుపట్టలేము, అనలేము. ఎవరు ఏ రూపాన్ని దీనికి ఆజ్యం పోతున్నారని తెలీదు. పిఠాపురం విషయానికి వస్తే ఇవాళ 2014 ముందు ఆ ఇంట్లో, ఇప్పుడు ఎక్కడైతే అది ఆ చర్చ ఆపేరన్నారో ఆ ఇంట్లోని ఒక చర్చ నడిపించుకుంటున్నారట. ఆ ఇంట్లోని గొల్లపోలులోని, కొత్తపేటలోని ఆ చర్చిని నడిపించుకుంటూ అలా జరుగుతుంది. 2014లోనే ఒకసారి ఆపారు కొంతమంది ప్రజలు వెళ్ళి. 2014 ముందు ఆపితే ఈ రాజకీయ నాయకులు ఒత్తిళ్ళ వల్ల కొంతమంది రాజకీయ నాయకులు ఆ చర్చిని ఎందుకు ఆపారు, నడిపించుకోమని అప్పుడు నడిపించుకున్నారు. ఏదో అలా పోతుంది. ఇది ఒకటి పోయి 2 చర్చిల కింద చేసి, ఇప్పుడు 2 చర్చిల కింద అక్కడ చేసి మైకులు అవి పెట్టి రన్ చేసుకుంటున్నారు వాళ్ళు. కొంచెం అక్కడ అప్పుడు అభ్యంతరం పెట్టిన ప్రజలు ఈరోజు మళ్ళీ వెళ్ళి ఇది ఇల్లు అనుకుంటున్నారు కదా, చర్చి కాదు కదా, ఇక్కడ ఇల్లుని ఇల్లాగా ఉండాలి, చర్చి అయితే మీరు కట్టుకోండి, చర్చికి పర్మిషన్ తెచ్చి కట్టుకోండి, ఇంట్లో మీరు మా ఇళ్ళమయ్యని ఇంత మైకులు పెట్టి ఇంత మా ఇళ్ళమయ్యని అల్లరి చేయకూడదని మొన్న ఏదో ఆపేరట. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలని, ముస్లిం సంఘాలని, తెలంగాణ నుంచి కూడా కొంతమంది మా 40 ఏళ్ళ నుంచి జరిగే చర్చ ఈరోజు ఎందుకు ఆపారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అదే చర్చ 25-30 ఏళ్ళ నుంచి ఇక్కడ మాదాపట్నం కూడా ఒక చర్చ్ ఉంది. ఎప్పుడో కట్టుకున్నారు, పెంకిటీలు కట్టుకున్నారు, పెంకిటీల కింద ఉంటుంది ఒక చర్చ్. దాన్ని చర్చిగా చేసుకున్నారు. ఎవరికి అభ్యంతరం లేదు, దాని మీద అలా నడుస్తుంది అది. అయితే ఈ చర్చిని పడగొట్టేసి ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు. ఆ చర్చిలోని 2 అంతస్తులు బిల్డింగ్ కట్టినాక ప్లాన్ వేసుకున్నారు, పడగొట్టారు. ఇక్కడ ఒక అసామి, ఆ పక్కనున్న అసామి చర్చికి మీరు పర్మిషన్ తెచ్చి కట్టుకోండి, బిల్డింగ్ కడుతున్నారు కదా అని అతను ఆపాడు. అక్కడ ఉన్న 10 మంది వాళ్ళు అందరూ అనేక రకాలుగా వెళ్ళి లోకల్ ఉన్న రాజకీయ నాయకుల్ని పంచాయతీ బోర్డుకి వెళ్ళి అడిగారు. అయితే మీరు కట్టుకోండి అన్నారు. అతను ఏమంటున్నాడు, పర్మిషన్ పెట్టి కట్టుకోండి అన్నారు. రీజన్గానే మాట్లాడాడు. అతను చర్చి కట్టుకుంటున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని పంచాయతీ బోర్డులో పర్మిషన్ తెచ్చుకోవాలి. పంచాయతీ బోర్డులో ఇచ్చేది కాదు ఇది, లేదా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోకుండా మాకు పంచాయతీ బోర్డులో కట్టుకోమన్నారు, వాళ్ళు కట్టుకోమన్నారు, 10 మంది కట్టుకుంటున్నారు, ఏనాడు నుంచో ఉన్న చర్చి ఇది, వాళ్ళు దీన్ని ఆపుతున్నారు, అది న్యాయం కాదు అని ప్రజలందరూ కూడా, ఈ క్రైస్తవ సంఘాలు కొంతమంది ప్రజలు అదే మాట అంటున్నారు. ఇప్పుడు మా తాత ముత్తాతల నుంచి 100 సంవత్సరాల నుంచి మాకున్న ఇల్లే, ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లు అనుకో, ఆ పాత ఇల్లు పడగొట్టేసి 4 అన్నదమ్ములు ఉంటే 4, 2 ఉంటే 2, లేదా 1 ఉంటే అక్కడ కొత్త ఇల్లు కట్టుకుంటాడు. అటు బిల్డింగ్ వేస్తాడు. ఇవ్వాలి ఆ బిల్డింగ్ కట్టుకుంటే పర్మిషన్ పంచాయతీ బోర్డులో పర్మిషన్ ఇవ్వాలి. అలాగే చర్చి కట్టుకుంటే మండల ఆఫీసులో ఇస్తారా, కలెక్టర్ ఆఫీసులో ఇస్తారా, పంచాయతీలో ఇస్తారా తేల్చుకుని చర్చి కట్టేసుకుంటే దీన్ని ఏ ఒక్కడో అభ్యంతరం పెట్టరు. అది కాకుండా మా చర్చిని ఆపేసారు, మా చర్చిని అలా చేసారు, ఇలా చేసారు. ఇప్పుడు గొల్లపూల్లో జరిగేది అదే, ఇక్కడ మాదాపట్నాన్ని కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉండుంటాయి. ఏంటంటే ఇవాళ మాదాపట్నం కూడా జరిగేది అదే, పర్మిషన్ తెచ్చి కట్టుకోమంటున్నారు. ఇవాళ పిఠాపురం కాబట్టి ఇందాక పోకిరి సినిమాలో డైలాగు,
ఎవరి గురించి మాట్లాడితే మా పేరు పైకొస్తుందో, ఎవరి గురించి ఏ నియోజకవర్గంలో చర్చింతే మేము బయటకు వస్తామో రాష్ట్ర వ్యాప్తంగా తేలుతుందో అనుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలా బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, సిఏలు, డిఎస్పీలు, ఎంపీ తంగిలి ఉదయశీని గారు, మా జిల్లా ప్రెసిడెంట్ డిసిసి చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు గారు, వీళ్ళందరూ అక్కడ దృష్టి పెట్టి, వేరే ఆయన కూడా కొత్త ఆయన కూడా ఇంకో ఆయన వచ్చాడు, వీళ్ళందరూ కలిసి ఇలా చాలా సున్నితంగా పరిష్కరించాలని ఏంటిదని అడిగారు. ఈ రీజనబుల్గా ఇల్లు ఆపితే ఆర్డీఓళ్ళు ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ రూల్లో ఏం చెప్పింది, పర్మిషన్ తెచ్చి కట్టుకోమని చర్చిలో జరపకూడదు, కట్టేసారు, ఇది ఆపేసారంటే వీళ్ళందరూ ఏం చేస్తారో మా చర్చిని ఆపేసారు అంటున్నారు. వాళ్ళు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా ఇంట్లో పెట్టుకుని, ఈ మాదాపట్నం కూడా ఇన్నాళ్ళు ఇల్లులాగా ఉండేది, ఇది పర్మిషన్ పెట్టుకుని కట్టుకోమంటే మా చర్చి ఆపేరు అంటున్నాడు. అక్కడ అదే అంటున్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రకారం ఇవాళ గవర్నమెంట్కి లోబడి పనిచేయాలి. ఒక ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ తెచ్చుకోవాలి, చర్చి కట్టుకున్నా పర్మిషన్ తెచ్చుకోవాలి, గుడి కట్టినా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏమీ లేకుండా వీళ్ళకి చేసేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చర్చలు లేపుతున్నారండి. అలా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, ప్రశాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో, ఇది జనసేన నియోజకవర్గం, అందులోకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో చేస్తే అది భూతార్థంలో చూపెడితే, సీమ తలకాయని భూతార్థంలో చూపెడితే ఏనుగు తలకాయ అంత అంతదే. అలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతమంది అబాస్ పాలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజల గుంటనక్కల్లా కూర్చుని ఈ సంఘాల ముసుగులో రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా, నియోజకవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అల్లరి పాలు చేయాలని చేస్తున్నారు. అది కాదు, పర్మిషన్ తెచ్చి కట్టుకోండి, చర్చిలో నడుపుకోండి, ఎవరో కాదనరు, ఇంట్లో పెట్టి మైకులు ఎట్టుకోవాలంటే ఏదో అంటారు, తప్పు అది. వాళ్ళు అన్నారని మీరు అనొద్దు, మీరు అన్నారని అనొద్దు. గవర్నమెంట్ సిస్టానికి లోబడి పనిచేసుకుంటే బాగుంటుందని నా విన్నపం. అందరికీ నమస్కారం. నేను మీ పన్నీర్ వెంకటేశ్వరరావు.